కాసేపట్లో ఆంధ్రప్రదేశ్కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా విశాఖలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ న్యాయ సాధన సభకు ఆయన హాజరవుతారు. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ సభలో పాల్గొంటారు. అయితే తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఎన్నికల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో విశాఖ రాజకీయాలు వేడెక్కాయి అనుకోవచ్చు. విశాఖ ఏదైతే స్టీల్ ప్లాంట్ సమస్య, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని ఏదైతే నినాదం ఉందో ఆ నినాదం అయితే ఈరోజు విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ సమిత ప్రాంతంలో అయితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో అయితే పూర్తి బహిరంగ సభ అయితే పెట్టే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా అప్పట్లో రాబోతున్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే ఈ యొక్క సభా ప్రారంభం ముందర అయితే ఇప్పుడు జనాలు అయితే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ సభాస్థలం దగ్గర అయితే సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేటీకరణ చేస్తున్న దీనికి మీ యొక్క పార్టీ వ్యతిరేకిస్తుందా? ఇక్కడ ప్రధానంగా ఈరోజు బహిరంగ సభకు ప్రధానంగా 5, దాంట్లో నంబర్ 1 విశాఖ ఉక్కు పరిరక్షణ, నంబర్ 2 ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, 3వది విశాఖ మెట్రో, 4వది విశాఖ రైల్వే జోన్, 5వది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 5 అంశాలతో పాటు మిగతా అంశాలు కూడా ఉంటాయి. కానీ ప్రధానమైన అంశము విశాఖ ఉక్కు పరిరక్షణ. ఎందుకంటే ఇది 17,000 మందికి ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి కల్పవల్లి. 2వది కరోనా సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత. ఇది నవరత్నాల్లో ఒకటి. ఇది కాంగ్రెస్ మానస పుత్రిక. ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేశారు. రాజీవ్ గాంధీ గారు ఉక్కు నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చారు. పివి నరసింహారావు గారు ప్రారంభోత్సవం చేశారు. మన్మోహన్ సింగ్ గారు 2వ విభాగానికి ప్రారంభోత్సవం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక ఇది ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి, పోరాట స్ఫూర్తికి, దీనికి త్యాగనిర్తికి ఒక ప్రతీక. కాబట్టి దీన్ని బీజేపీ అమ్ముతామని అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకున్న దానికి కాంగ్రెస్ పార్టీ లేదు. ఇది జాతీయ సంపద. కాంగ్రెస్ పార్టీ ఈ జాతికి ఇచ్చినటువంటి సంపద. దానిని బీజేపీ నాయకులు, వాళ్ళకు వంతపాడే ప్రాంతీయ పార్టీలు, బానిస పార్టీలు వాళ్ళు అమ్ముతా ఉంటే చూస్తుండేదానికి కాంగ్రెస్ కూర్చోండి. మొత్తానికి చూస్తే గతం నుంచి కూడా ఇతర పార్టీలు ఏవైతే రాజకీయ పార్టీలు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అన్నట్టే చాలా విధాలుగా మాట్లాడుకొని వచ్చారు. విశాఖ ప్రైవేటీకరణ ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఏ పార్టీ కూడా అడ్డుకోలేకపోయింది. మీ పార్టీ రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత అడ్డుకునే పరిస్థితి ఉంటుందంట. ఇది కేంద్ర ప్రభుత్వమే అడ్డుకోవాలా, ప్రాంతీయ పార్టీలతో చేత కాదు. జనసేన కానీ, టీడీపీ కానీ, వైకాపా కానీ ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు. ఇది కేంద్రంలో బీజేపీ అన్నా, బీజేపీ సంకీర్ణ కూటమి అన్నా, కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ సంకీర్ణ కూటమి కానీ చేయాల్సిందే. బీజేపీ వాళ్ళు, కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళకు అవకాశం ఇస్తే అది ఇంకా హోల్సేల్గా అమ్మేదానికి అవకాశం ఇచ్చినట్టే. సార్, ఇప్పుడు మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఈ సభ ప్రారంభం జరిగి ఎటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడబోతున్నారు? పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇది ఓవరాల్గా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ మాట్లాడతాడు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంతా కానీ అతను కాంగ్రెస్ నాయకుడు. కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ వచ్చేసి దీన్ని మాకు అధికారం ఇవ్వండి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్కు, విశాఖ ఉక్కును వచ్చేసి ఇట్నే పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగిస్తాము, దీన్ని మరింత అభివృద్ధి చేస్తాము అనే నినాదంతోనే ఆయన చెప్తాడు, మేము చెప్తాం. ఇది పరిస్థితి. ఏదైతే విశాఖపట్నం గాజువాక సమిత ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా భారీ బహిరంగ సభ అయితే జరగబోతుంది. అయితే ఈ యొక్క సభకైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా రాబోతున్న నేపథ్యంలో అయితే ఏపీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గతం నుంచి కూడా విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే ఒక నినాదంతో కూడా గతం నుంచి అయితే ఈ యొక్క పోరాటాల గడ్డపై భారీ బహిరంగ సభ అయితే ప్రారంభం అవబోతుంది. అయితే ఏమున్నా సరే రానున్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కి ఒక అవకాశం ఇస్తే ప్రైవేటీకరణ అవకంటా కూడా ఆపుతామంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. కెమెరామ్యాన్ సౌత్ ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.